పరిశీలన. ధ్యానం తర్వాత నాకు ఎలా అనిపించింది, నాలో ఏం జరిగింది అనేది గమనించేందుకు, నా శారీరక వ్యవస్థను పరిశీలించేందుకు కొన్ని నిమిషాలు గడిపితే ఎంతో ప్రయోజనకరం అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. అప్పుడు నేను గమనించిన దానిని ఒక పుస్తకంలో, డైరీలో రాస్తాను. ప్రతిసారి భిన్నంగా జరుగుతూ ఉండడం నేను గుర్తించాను. ఒక్కొక్కసారి ఏమీ జరగనట్లే అనిపించదు. అది కూడా పర్వాలేదు. ఉదాహరణకు, ఈరోజు నాకు ఏ అనుభవమూ కలుగలేదు అని గాని, లేదా నా మనస్సు ఆలోచనలతో నిండిపోవడంతో సరిగ్గా ధ్యానం చేయలేదు అనో రాయవచ్చు. ఒక శాస్త్రవేత్త రాసినట్లుగా ఏమి జరిగితే అది రాయండి. మీ సాధనలో, మీ ఆసక్తిలో, మీ లోపల గమనించే సామర్థ్యంలో, వివిధ స్థితులను గలిగే మీ సూక్ష్మ గ్రాహ్యతలో, మీ మానసిక స్థితులలో ఆవృతాలను కూడా మీరు గమనించడం ప్రారంభిస్తారు. వివిధ రకాల అనుభవాలను మీరు గుర్తిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిగత ఉదాహరణ చెబుతాను వినండి. కొన్ని సంవత్సరాల క్రిందట నా డైరీలో రాసిన విషయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు నాకు కలిగిన ఒక అనుభవం చాలా చిన్న విషయంలా అనిపించింది. నా ధ్యానంలో ఒకానొక వ్యక్తిని నేను చూశాను. మేమిద్దరం ఒక్కటయ్యాము అని రాశాను. నిన్న అనుకోకుండా నేను ఆ డైరీలో ఆ పేజీని తెరచి చూశాను. అది ఒక రాకెట్టులా నా హృదయాన్ని తాకింది. ఆ తర్వాత ఏడవడం ప్రారంభించాను. అది నాపై అంతటి ప్రభావాన్ని చూపింది. కానీ ఆ రోజు నేను అలా రాసినప్పుడు నాకు అదేమీ గొప్ప విషయంలా అనిపించలేదు. 1979లో నేను ఇంకా భారతదేశంలోనే ఉన్న రోజుల్లో జరిగిన మరో సంఘటన. నాకు ఒక కల వచ్చింది. కలలో కనిపించిన ప్రదేశాన్ని వర్ణిస్తూ నేను నా డైరీలో రాశాను. అక్కడ ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది. 150 అడుగుల ఎత్తైన వృక్షాలు ఉన్నాయి. ఒక పెద్ద పందిరి ఉంది. పచ్చటి తివాచీలా ఉన్న విశాలమైన పచ్చిక బయలు, ఒక చిన్న ఇల్లు నాకు కనిపించాయి. కలలో నేను నా రెండవ మార్గదర్శి అయిన చారీజీ పక్కనే కూర్చుని ఉన్నాను. మాతో పాటు ఐదుగురు ఉన్నారు. ఇది విదేశాలలోని ఒక ప్రదేశం, కానీ నేను భారతదేశంలోనే ఉన్నాను కదా అని కలలో కూడా నేను ఆశ్చర్యపోయాను. తరువాత 1986లో మేము అట్లాంటాలో ఉన్నాము. మనం అల్బానీ వెళ్దాము అని చారీజీ అన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బానీకి మేము 5-6 మందిమి వెళ్ళాము. మేము వెళ్ళిన ప్రదేశం గతంలో నాకు కలలో కనిపించి నా డైరీలో వర్ణించి రాసుకున్న ప్రదేశమే. ఖచ్చితంగా అదే ప్రదేశాన్ని గురించి నేను కలగన్నాను. కాబట్టి చివరికి ఏదైనా ప్రాపంచికమైనదిగా అనిపించినప్పటికీ దానిని మీ డైరీలో రాసి ఉంచుకోండి. ఉదాహరణకు, నేను ఒక ఉడుతను చూశాను. ఏమో, మీరు ఆ తర్వాత దానితో కలియవచ్చునేమో. ఎవరికి తెలుసు? ధ్యానంలో మీకు ఏమనిపిస్తే అది రాయండి. మీకు వచ్చిన కలలను మీ పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల, ఇతరుల పట్ల, మీ మార్గదర్శి పట్ల, భగవంతుని పట్ల, మీరు చదివిన పుస్తకాలను గురించి, మీరు చూసిన సినిమాలను గురించి, మీకు కలిగిన మనోభావాలను గురించి కూడా మీరు రాయండి. ఇలా ఎన్నో విషయాలను మీరు డైరీలో రాయవచ్చు. ఈ అంతర్గత స్థితులను కండిషన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ అంతర్గత స్థితులను ఎలా గమనించి తెలుసుకోవాలి? మొదటిగా ఒక స్థితిని సృష్టించుకోవాలి. తర్వాత దానిని మనతో మాట్లాడనివ్వాలి.
డైరీలో మన అనుభవాలను రాయడం వలన ఈ సామర్థ్యం పెంపొందుతుంది. ఈ స్థితిని నిలుపుకునేందుకు ఇది కూడా తొలిమెట్టు. అంతర్గత స్థితిని తెలుసుకోవడం. రీడింగ్ అనేది సాపేక్షికమైనది. మీకు తెలియని ఒక విదేశీ భాషను చదవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఉదాహరణకు చైనీస్ భాష, తమిళం, గ్రీకు ఇవన్నీ నాకు కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే నాకు ఆ అక్షరాలు అలవాటు లేదు కాబట్టి. ఒక్కొక్కసారి కాగితం మీద రాసింది ఏ భాషో కూడా నాకు తెలియదు. కానీ ఏదో రాసి ఉంది అని తెలిస్తే చాలు. అలా ప్రారంభించండి. ఏదో రాయబడిందితో ప్రారంభించండి. తర్వాత అక్షరాలను, ఆ తరువాత పదాలను గుర్తించి, ఆ తరువాత వాక్యాలను, సూక్ష్మమైన అర్థాలను తెలుసుకోవడం ప్రారంభించండి. మీరు ఎక్కడో ఒక చోట ప్రారంభించినప్పుడు అవి మీకు అప్రయత్నంగా తెలుస్తాయి. దీనికి సహాయపడేందుకు ధ్యానానికి ముందుగా పైనుండి కింది వరకు మీ శరీరాన్ని పరిశీలించి గమనించండి. తర్వాత నెమ్మదిగా ధ్యానంలోనికి ప్రవేశించండి. చివర్లో ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీ స్థితిలో ఏదైనా తేడా ఉందేమో గమనించండి. ఆ తేడాను మీ మనస్సులో నిలుపుకోండి. దానికి మీరు నిర్వాణ స్థితి, నిర్మోహత్వ స్థితి లేదా సచ్చిత్ ఆనంద స్థితి వంటి పేర్లేమీ పెట్టలేకపోవచ్చు. కానీ ఆ రోజులో అది మీకు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. అది మీకు నచ్చితే ఒక వారం రోజుల తరువాతైనా మీరు గత శుక్రవారం నాటి ధ్యానం ప్రత్యేకంగా ఉంది, అది చాలా బాగుంది అని దానిని గుర్తుంచుకుంటారు. అందుకని ముందుగా అనుభవాలకు అలవాటు పడి వాటిని గమనించండి. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? మామిడి పండు పేరు తెలియని వానికి ఒక మామిడి పండు ఇవ్వడం లాంటిది. మళ్ళీ దానిని తినడానికి ఎవరైనా అడగాలనుకున్నప్పుడు మాత్రమే దాని పేరు తెలుసుకోవడం ముఖ్యం. కానీ దాని పేరు తెలియకపోయినా లేదా దాని పేరు మరచిపోయినా ఆ పండు నాకు బాగా గుర్తుంది, అది చాలా మధురంగా ఉంది అని అంటారు. మీకు అనుభవాలు కలిగినప్పుడు వాటిని గుర్తు తెచ్చుకుని అప్పుడప్పుడు వాటిని స్మరిస్తూ ఉండండి. గతంలో జరిగిన ధ్యాన సమావేశాలలో కలిగిన కొన్ని అనుభవాలను ఈనాటికి నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే అవి ఎంతో బాగున్నాయి, నన్ను సమ్మోహనపరిచాయి. ఆ ధ్యానం అంత ముఖ్యమైనదిగా ఉందా? లేదు. ఆ స్థితే నన్ను మార్చింది, నన్ను ఉద్ధరించింది, ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నది. అటువంటి ధ్యానం తరువాత మీ మానసిక స్థితిలోనూ హృదయంలోనూ గల వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే అప్పుడు మీరు దానిని పట్టుకుని ఉండగలరు. దానిని మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు.